హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ రొయ్యల బిర్యానీ. ఎక్కువ క్వాంటిటీ రొయ్యల బిర్యానీ చేసుకోవాలి అంటే మీరు కుక్కర్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రైస్ చాలా స్మూత్గా వస్తుంది. రొయ్యలు మనకి బాగా మెత్తగా ఉడుకుతాయి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. మన రొయ్యల బిర్యానీ టెక్స్చర్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. దీనికోసం నేను బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1½ కేజీ రొయ్యలను తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ రొయ్యల బిర్యానీ మసాలాని వేసుకున్నాను. ఈ రొయ్యల బిర్యానీ మసాలా నేను మార్కెట్లో దొరికేది వేసాను. మీరు ఓన్గా చేసుకునే పని అయితే మీరు ఓన్గా బిర్యానీ మసాలా తయారు చేసుకొని అది వేసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. ఈ రొయ్యల్ని 2 గంటల సేపు మ్యారినేట్ చేసి పక్కనుంచాను. ఇప్పుడు నేను ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు 4 యాలకులు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీనిలోకి మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేగించుకున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని బాగా ఉల్లిపాయలు ఆ మసాలా పట్టేంత వరకు కలుపుకొని మూత ఉంచుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా మనకు రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఈ రొయ్యల్ని ఈ వాటర్లో ఉడికించుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది. ఈ వాటర్లో రొయ్యల్ని బాగా వాటర్ అంతా ఎగిరిపోయి మసాలాలంతా పట్టి రొయ్యలు బాగా దగ్గర పడేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా వీడియోలో, ఇలా మనకు మొత్తం దగ్గర పడిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా నేను మళ్ళీ రొయ్యల బిర్యానీ మసాలానే వేశాను. బాగా మసాలాని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చి ఒక పిడికెడు పుదీనా తరుగును వేసుకున్నాను. ఈ పుదీనా తరుగు కొంచెం మగ్గిన తర్వాత 2 పిడికెళ్ళు కొత్తిమీర తరుగును వేసుకున్నాను. ఇవి కూడా పుదీనా, కొత్తిమీర ఫ్రెష్గా ఉండే వేసుకుంటే బాగుంటాయి మీకు. ఇవి వేసుకొని బాగా కలిపేసి కొంచెం ఈ ఆకులన్నీ మగ్గిన తర్వాత నేను ఇప్పుడు కొంచెం సాల్ట్, మీరు రుచిని చూసుకోండి. రొయ్యల బిర్యానీకి ఎక్కువ సాల్ట్ పడదు రొయ్యల్లోకి. 1 టేబుల్ స్పూన్ నాకు సరిపోతుంది. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్. ఈ సాల్ట్ కూడా బాగా కలుపుకొని ఇప్పుడు చూసారు కదా రొయ్యలు బాగా మగ్గిపోయి, ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. రొయ్యల్లో ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ వేసుకోకండి, కరెక్ట్గా వేసుకోండి బిర్యానీకి. దీంట్లో మనం బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కలిపేసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రొయ్యల్ని. ఈ విధంగా చూసారు కదా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముక్కని చూద్దాము ఎలా ఉందో. ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతాయి రొయ్యలు. ఈ విధంగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం వాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైసు. 3 గ్లాసెస్కి 4½ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ని నేను రొయ్యలు కడిగిన బౌల్లోనే వేశాను కాబట్టి ఆ కలర్ ఉన్నాయి మీకు రొయ్యలు మ్యారినేట్ చేసిన బౌల్లో. ఇప్పుడు నేను 4½ గ్లాసెస్ వాటర్ పోసాను. ఈ వాటర్ పోసుకొని ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి. కొంచెం వాటర్ని ఉప్పు చూసినప్పుడు మనకి కొంచెం సాల్టీగా తగలాలి. అప్పుడు మనకు రైస్ వేసినప్పుడు సరిపోతుంది. నేను ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ అంతా బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్నాను. ఇప్పుడు సాల్ట్ చూశాను, నాకు సాల్ట్ కొంచెం ఉప్పుగా ఉంది, సరిపోయింది అనిపించింది. మీరు కూడా సాల్ట్ చూసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇలాగ వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ముందుగా 3 గ్లాసులు బాస్మతి రైస్ని 2-3 సార్లు కడిగి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. నీళ్ళన్నీ వంపేసుకొని నీళ్ళేమీ పడకుండా రైస్ మాత్రమే నేను ఈ వాటర్లో యాడ్ చేస్తాను. నేను 3 గ్లాసుల రైస్ని కడిగి పెట్టుకున్నాను, 4½ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం రైస్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. రైసు ఎక్కువసేపు నానబెట్టుకోకండి, ఎందుకంటే అలా నానబెట్టుకుంటే మనకి ఇరిగిపోతాయి రైసు. అందుకని నేను 15 నుంచి 20 నిమిషాల లోపే నానబెట్టుకున్నాను. 10, 15, 20 నిమిషాలు అలా నానబెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారు కదా రైసు, రొయ్యలు మొత్తం కలిసిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి
మొత్తం క్లోజ్ చేసి లిడ్ పెట్టేసేయండి. పెట్టి విజిల్ కూడా పెట్టేసేయండి. విజిల్ తీయట్లేదు, నేను విజిల్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. మీకు విజిల్ కన్ఫ్యూజన్గా ఉంటే మీరేం చేస్తారంటే వాటరు ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ మీద కొంచెం వాటర్ చల్లండి. వాటర్ చల్లారు అంటే వాటర్ మొత్తం వెంటనే కనుక అబ్జార్బ్ కనుక అయిపోతే మనకి రెడీ అయిపోయినట్టు. లేకపోతే మీరు ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకొని సిమ్లో పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఉంచుకొని కుక్కర్ని కట్టేయండి. చూసారు కదా, ఇప్పుడు మనకి రొయ్యల బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందండి రొయ్యల బిర్యానీ. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. చూసారు కదా ఎలా వచ్చిందో బిర్యానీ, చాలా సాఫ్ట్గా వస్తుందండి. మీరు ఒకసారి ఇదే మెజర్మెంట్స్తో చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా రైస్ అయితే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తుంది. నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి మీరు చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.